హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 27th ఎపిసోడ్ ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో షెన్లీ తనని కాపాడింది సిన్షీనే అని కనిపెట్టేసి హీరోతో కాసేపు ఆటలాడుకుందామని డిసైడ్ అయి ఉంటుంది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హీరో షెన్లీకి నిజం తెలిసిపోయింది అని తెలియక అమాయకంగా కూర్చుని ఉంటే షెన్లీ వెంటనే మీరు నన్ను చాలా కష్టపడి కాపాడారు, చాలా చాలా థ్యాంక్స్, మీ రుణాన్ని నేను ఎప్పటికైనా తీర్చుకుంటాను అని అంటూ ఉంది. దానికి హీరో మీరు ఎలాగో తిరిగి హెల్ప్ చేస్తాను అని అంటున్నారు కాబట్టి నాకు మనీ ప్రాబ్లం ఏమీ లేదు, కానీ మీరు నాకు ఏది ఇవ్వాలి అని అనుకుంటున్నా దాన్ని డబుల్ గా ఇస్తారని అడుగుతున్నాడు. దానికి షెన్లీ మీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు హీరో నాకు ఇప్పుడేం వద్దండి, మీ హెల్త్ కొంచెం రికవర్ అయ్యాక నేనే మీ దగ్గర అడిగి మరీ తీసుకుంటాను, అప్పుడు నాకు అది ఇస్తే సరిపోతుంది అని హీరో అంటున్నాడు. అది విని షెన్లీ నాకు కుదిరితే అది ఎలాంటి హెల్ప్ అయినా నేను మీకు చేస్తాను అని అంటూ ఉంది. దానికి హీరో ఓకే అనేసి లైట్ గా స్మైల్ చేస్తూ ఉన్నాడు. మీరేం చేస్తుంటారు అని షెన్లీ అడుగుతూ ఉంటే నేను చేపలు పట్టేవాడిని అని హీరో అంటూ మీకేమైనా కావాలా తాగడానికి అని అడుగుతున్నాడు. కొంచెం వాటర్ ఇస్తే బాగుంటుంది అని షెన్లీ అంటూ ఉంది. ఇప్పుడే తీసుకుని వస్తాను అనేసి హీరో వేగంగా వెళ్లి ఒక కప్ లో వాటర్ తీసుకుని వచ్చి షెన్లీకి తాగిపిస్తున్నాడు. అవును, చేపలు పట్టే వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో వల ఉంటుంది కదా, చేపలు అమ్మే బుట్ట ఉంటుంది కదా, కానీ అవేమి ఇక్కడ కనిపించడం లేదు, అసలు చేపలు పట్టే వాళ్ళు ఇక్కడ ఉంటున్నట్టు నాకు అనిపించడం లేదు అని షెన్లీ అంటూ ఉంటే దానికి హీరో మీరు ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారు కాబట్టి మీకు అలానే అనిపిస్తుంది, ఏమైనా తినడానికి కావాలని హీరో అడుగుతూ ఉంటే దానికి షెన్లీ మీరు చేపలు పట్టే వ్యక్తి కాబట్టి మీ దగ్గర చాలా చేపలు ఉంటాయి కదా, వెళ్లి చేపల కూర చేసి తీసుకురండి అనేసి షెన్లీ పడుకుంటూ ఉంది. నేను వెళ్లి కొన్ని చేపలు పట్టుకుని వస్తాను అనేసి హీరో అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. నేరుగా సముద్రం దగ్గరికి వెళ్తూ చేపలు పట్టడం ఏమైనా అంత కష్టమైన పనా ఏంటి అనుకొని సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక పెద్ద వలని విసురుతున్నాడు. ఏంటి ఇంకా చేపలు దొరకడం లేదు అని చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో సముద్రరాజు సముద్రంలో ఉండే విలువైన వస్తువులన్నిటినీ చూసుకుంటూ కూర్చొని ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఒక తాబేలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆదిదేవుడు ఒక పెద్ద వలని విసిరి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన దేనికోసం వెయిట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అది విని సముద్రరాజు పైకి లేచి ఏంటి ఆదిదేవుడే వలని విసిరి వెయిట్ చేస్తూ ఉన్నారా, అయితే ఏదో పెద్ద మ్యాటర్ అయి ఉంటుంది, ఆయన ఏమైనా చేపల కోసం వలని విసిరి ఉంటారా ఏంటి, ఒకవేళ ఆదిదేవుడికి డబ్బులు ఏమైనా అవసరం ఉంటున్నాయో ఏమో, మన దగ్గర కాస్ట్లీ ముత్యాలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటినీ సముద్రంలో పడేయండి, దాన్ని ఆదిదేవుడు తీసుకొని ఇవ్వండి, ఆదిదేవుడు వదిలేసిన మిగిలిన వాటిని మనం తీసుకొని వద్దాము అని రాజు అంటూ ఉంటే అలానే చేస్తాము అనేసి విలువైన ముత్యాలు రత్నాలు అంతా తీసి సముద్రంలో పడేస్తున్నారు. కానీ చేపలన్నిటిని పక్కకు పంపించేస్తున్నారు. అది కరెక్ట్ గా ఆదిదేవుడు గారి వలలో పడుతుంది. ఇప్పుడు కరెక్ట్ గా హీరో ఆ వలలో చెక్ చేస్తే ముత్యాలు రత్నాలు అంటే కాస్ట్లీ ఐటమ్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. ఒక్క చేప కూడా దొరకలేదు అనేసి హీరోకి చిరాకు వచ్చేస్తుంది. హీరో ఇంటికి వెళ్లి ఏదో ఒక సూప్ ని ప్రిపేర్ చేసి షెన్లీకి ఇస్తూ ఉంటే ఏంటండి నాకు స్పర్శ లేదు అని, నాకు ఫిష్ తినే రైట్స్ లేదని మీరు అనుకుంటున్నారా అని షెన్లీ కావాలని అడుగుతూ ఉంది. హీరో ముందే చిరాకులో ఉంటూ చేతికి దొరికిన వాటినంతా కింద పడేస్తూ రేపు మీకు చేపల కూర చేసి పెడతాను అని అంటూ ఉన్నాడు. షెన్లీ ఏమో హీరోని చూసి తిక్క కుదిరింది అని నవ్వుకుంటూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ సముద్రరాజు ఒక స్వీట్ ని తిందాము అనుకుని తినడానికి వెళ్తూ ఉంటే అక్కడికి ఆదిదేవుడు వెళ్లి ఎదురుగా నిల్చుంటున్నాడు. ఆదిదేవుడిని చూసి ఆ సముద్రరాజు భయపడిపోయి నిలబడుకొని ఉన్నాడు. ఆదిదేవుడు గారు మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే నాకు ఒక చేప కావాలి అని ఆదిదేవుడు అడుగుతూ ఉంటే ఓ సింతే కదా, మీకోసం ఇప్పుడే స్పెషల్ గా రెడీ చేస్తాను అనేసి ఒక మత్స్యకన్యని తీసుకుని వస్తున్నాడు. ఈ అమ్మాయి అందరికంటే అందమైన అమ్మాయి అంట. తనని తీసుకుని వచ్చి కూర్చోపెట్టేసి ఇలాంటి అందమైన మత్స్యకన్య ఈ సముద్రంలో ఎక్కడా లేదు, మీరెక్కడా కూడా చూడలేరు, ఈ చేప సరిపోతుందా అని రాజు అడుగుతూ ఉంటే అది విని ఆదిదేవుడు కొంచెం కూడా థింక్ చేయకుండా ఇది ఫ్రైకి బాగుంటుందా అని అడుగుతూ ఉన్నాడు. అది విని ఆ అమ్మాయి అలానే రాజుగారు ఇద్దరు భయపడిపోతున్నారు. కానీ ఇది ఫ్రైకి పనికిరాదండి, ఇంత పెద్ద ఫిష్ ని ఎవరైనా ఫ్రై చేస్తారా అని అడుగుతూ ఉంటే అయితే నాకు 2 చేపలు కావాలి, ఒకటి ఫ్రై చేసుకోవడానికి ఒకటి పులుసు పెట్టుకోవడానికి అని చెప్పేసి హీరో అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. అంతే కదా, అలానే 2 చేపల్ని పంపిస్తాను అనేసి రాజుగారు చేపల్ని ఇస్తున్నాడు. దాన్ని తీసుకుని వచ్చి హీరో చేపలతో డిఫరెంట్ గా వంట చేసేసి షెన్లీకి సూప్ ని తినిపిస్తూ ఉన్నాడు. చాలా చాలా థ్యాంక్స్, వంట చాలా బాగుంది అని షెన్లీ అంటూ ఉంది. నీ కోసం ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను, ముందు దాన్ని తిను అని హీరో అంటూ ఉంటే దానికి షెన్లీ హలో నా కళ్ళు కనిపించడం లేదండి, నేనేలా చేపల్ని తినగలను అని షెన్లీ అంటూ ఉంది. దానికి హీరో ఇన్ని రోజులు నువ్వేమైనా చేప ముళ్ళని నీ కంటితో తీస్తూ
ఉన్నావా, నీ చేత్తోనే కదా తీస్తూ ఉండేదానివి అని ఎటకారంగా అంటూ, ఒకవేళ చేప ముళ్ళు బై మిస్టేక్ లోపలికి వెళ్లిపోయినా ఊసేయవచ్చు, పైగా పక్కనే నేను కూడా ఉన్నాను కదా అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు హీరో ముళ్ళంతా తీసేసి ఆ ఫిష్ ని స్పూన్ లో పెట్టి షెన్లీకి తినిపిస్తూ ఉంటే షెన్లీ తిందామని ముందుకు వెళ్తూ ఉంది. కానీ హీరో ఫిష్ ని మాత్రం ఇవ్వకుండా ఆట పట్టిస్తూ ఉన్నాడు. షెన్లీ వెంటనే హీరో చేతిని పట్టి లాక్కొని మరి ఆ ఫిష్ ని తింటూ ఉంది. మీరు బాగా కుక్ చేస్తారని నాకు ముందే తెలుసు అని షెన్లీ అంటూ ఉంటే అది నీకెలా తెలుసు అని హీరో అడుగుతున్నాడు. షెన్లీ అదంతా పట్టించుకోనట్టు సైలెంట్ గా ఉంటూ ఉంది. అదంతా ఓకే, కానీ నేను ఇప్పుడే నిన్ను చూస్తున్నాను, కానీ నువ్వేమో నాతో ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు, నేను తినిపిస్తుంటే బాగా తింటున్నావు, పైగా నా చేతిని పట్టుకుని లాక్కొని మరీ తింటున్నావు అనేసి లైట్ గా పొసెసివ్ గా హీరో అడుగుతూ ఉంటే తనకి షెన్లీ సరే సరే నేను ఫిష్ ని తినేశాను, ఇంక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, ఎందుకు ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేస్తారు అనేసి షెన్లీ హీరోని అక్కడి నుండి తరుగుతూ ఉంది. హీరో వెళ్లిపోయాడు అనుకుని మన షెన్లీ వేగంగా పైకి లేచి నడవడం ప్రాక్టీస్ చేద్దాము అనేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంది. కానీ కాళ్ళంతా కొంచెం వీక్ గా ఉంది. షెన్లీ కింద పడిపోతూ ఉంది. రూమ్ లో ఉండే టేబుల్స్ చైర్స్ అన్నిటికీ గుద్దుకొని కింద పడి బాగా దెబ్బలు తగులుతూ ఉంది. అదంతా హీరో సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. షెన్లీని డిస్టర్బ్ చేయకుండా తను ఏం చేస్తుంది అని సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడేమో ఫోరాంగ్ హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు యూలాంగ్ వచ్చి ఫోరాంగ్ ని లేపేస్తుంది. అక్క, ఎందుకు ఎప్పుడు చూడు నా రూమ్ కు వచ్చి నన్ను నిద్ర లేపుతూ ఉంటావు, నాకంటూ ప్రైవసీ లేదా అని ఫోరాంగ్ అరుస్తూ ఉన్నాడు. ప్రైవసీ లేదు, గాడిద గుడ్డు లేదు, ఆదిదేవుడిని చూసి రావడానికి వెళ్ళాలి కదా, ముందు అక్కడికి బయలుదేరు అని యూలాంగ్ అంటూ ఉంటే ఇంతకు ముందే ఆదిదేవుడిని చూసేసి వచ్చి ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను, నేను ఇంకా దాని నుండి బయటకు రాలేదు, మళ్ళీ వెళ్లి ఆయన్ని మీట్ అయ్యి వస్తే నేను తట్టుకోలేను అని ఫోరాంగ్ అంటున్నాడు. ఇలా చూడు, నువ్వు ముందు ఇక్కడ నుండి బయలుదేరు, ముందు ఈ డ్రెస్ వేసుకో, లేచి రెడీ అయి వెళ్ళు అని యూలాంగ్ ఫోరాంగ్ ని తరిమేస్తూ ఉంది. ఇప్పుడు ఫోరాంగ్ ఆ సముద్రరాజు ప్లేస్ కి వచ్చేస్తున్నాడు. రాజుగారిని మీట్ అయ్యి ఎక్కడ ఆదిదేవుడు గారు అని అడుగుతూ ఉంటే ఆదిదేవుడు ఇక్కడ లేరు, ఆయన ఒడ్డుకు వెళ్లిపోయారు, ఏంటో ఆయన కొంచెం ఫన్నీగా బిహేవ్ చేశారు, చేపలు కావాలి అని అడిగి మరీ తీసుకుని వెళ్లారు అని రాజు అంటూ ఉంటే ఏంటి ఆదిదేవుడు గారు చేపలు అడిగారా అని ఫోరాంగ్ అడుగుతున్నాడు. చేపలు ఎందుకు, దేనికోసం తీసుకుని వెళ్లారు అని ఫోరాంగ్ అడుగుతూ ఉంటే ఏమో అదంతా నాకు తెలియదు, ఫ్రైకి ఒకటి పులుసుకొకటి కావాలని అడిగి మరీ తీసుకుని వెళ్లారు, నేను శీలావతి ఇవ్వాలా లేకపోతే బొచ్చి ఇవ్వాలా అని థింక్ చేస్తూ ఉన్నాను అని రాజుగారు అంటూ ఉంటే అది విని ఫోరాంగ్ మీరొకటి అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో హీరో షెన్లీ పక్కన కూర్చొని ప్రేమతో చూస్తూ ఉన్నాడు. పాపం కొంచెం షెన్లీ వీక్ గా ఉంది అని చూస్తూ ఉంటే అప్పుడు కరెక్ట్ గా ఫోరాంగ్ వాయిస్ బయట వినిపిస్తూ ఉంది. ఆదిదేవుడు గారు, ఆదిదేవుడు గారు అని పిలుస్తూ వస్తున్నాడు. హీరో చిరాకు పడుతూ వీడెలా ఇక్కడికి వచ్చాడు, ఆ రాజుకి నేను ఎక్కడున్నాను ఎవరికి చెప్పవద్దని ముందే చెప్పి వచ్చాను, అయినా కూడా ఆ రాజు చెప్పేశాడా అనేసి ఒక మంత్రాన్ని వేసి ఫోరాంగ్ నోటికి తాళం వేసేస్తున్నాడు. ఫోరాంగ్ మాటలు రాక బాధపడుతూ ఉంటే ఆదిదేవుడు ఒక ఫిషర్ మ్యాన్ గెటప్ వేసుకుని బయటకు వచ్చి బయట కూర్చోమని చెప్తూ ఉన్నాడు. ఫోరాంగ్ ఏమో మాటలు రావడం లేదు అని సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు. హీరో మళ్ళీ ఇంకొక చిన్న మంత్రం వేసి దాన్ని క్లియర్ చేసేస్తున్నాడు. ఆదిదేవుడు గారు మీరేనా, ఈ గెటప్ ఏంటి, ఇక్కడ ఏదో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని వాటిని క్లియర్ చేయడం కోసము మీరు మారు వేషంలో తిరుగుతున్నారు కదా, కరెక్టేనా అని అడుగుతూ ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను అనేసి కొన్ని పవర్స్ ని బయటకి తీసి సైతాన్ ముందు బయటకు రా అనేసి ఫోరాంగ్ అరుస్తూ ఉన్నాడు. వెంటనే ఆదిదేవుడు నువ్వు కొంచెం నోరుమోయి, నువ్వు ఇలా అరుస్తూ ఉన్నావనే కదా నేను ఇంతకు ముందు నీ నోటికి తాళం వేశాను, ఇక్కడ ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ లేదు, లోపలికి రాని హీరో అంటూ ఉంటే ఓ ఇక్కడేమీ లేవా అనేసి ఫోరాంగ్ లోపలికి పరుగులు తీస్తున్నాడు. అయినా ఇదేం వేషము, ఎందుకు ఇలా ఉంటున్నారు అని ఫోరాంగ్ అడుగుతూ ఉంటే షెన్లీని కనిపెట్టేశాను అని హీరో అంటున్నాడు. అది విని ఫోరాంగ్ ఓ అలానా అనేసి అంటున్నాడు. కాసేపటి తర్వాతే ఫోరాంగ్ కి అర్థమవుతుంది, ఏంటి షెన్లీని కనిపెట్టేశారా అని షాక్ అయిపోతున్నాడు. అవును షెన్లీ ఇక్కడే ఉంది అని హీరో అంటూ ఉంటే ఫోరాంగ్ వెంటనే ఆదిదేవుడి నుదుటిని టచ్ చేసి చూసేసి ఇంకిది క్యూర్ కాదు, పిచ్చి పీక్స్ లో ఉంది, సరే రండి ముందు స్వర్గానికి వెళ్లి అక్కడ మంచి ట్రీట్మెంట్ తీసుకుందాము అనేసి మీరు అసలు ఆదిదేవుడు లాగా ఉన్నారా, ఈ డ్రెస్ ఏంటి అని ఫోరాంగ్ అంటూ ఉన్నాడు. డ్రెస్ కేమైంది, డ్రెస్ బాగానే ఉంది అని ఆదిదేవుడు అంటున్నాడు. ఫోరాంగ్ ఇదంతా చూసి వాడు కూడా వెళ్లి ఒక ఫిషర్ మ్యాన్ గెటప్ వేసుకుని వెళ్లి రూమ్ లో తొంగి చూస్తూ ఉంటే షెన్లీ బాగా పడుకుని నిద్రపోతూ ఉంది.
ఫోరాంగ్కి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు అయిపోతుంది. వెంటనే హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిదేవుడు గారు నిజంగానే ఆమె అక్కడ ఉంది అని అంటూ ఉంటే దానికి హీరో అది ఎవరికీ తెలియకూడదని నేను సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాను అని హీరో అంటున్నాడు. మీరేం బాధపడకండి, నేను దీని గురించి ఎవ్వరికీ చెప్పను, ఇది ప్రామిస్, కానీ ఆ స్వర్గానికి కూడా చెప్పవద్దా అని ఫోరాంగ్ అడుగుతున్నాడు. దానికి హీరో నేను కొంచెం సెల్ఫిష్ గా ఉందామని డిసైడ్ అయ్యాను, ఇక్కడ మేమిద్దరం మాత్రమే ఉంటున్నాము అని హీరో అంటూ ఉంటే సరే సరే నేను నిజంగానే దీని గురించి ఎవరికీ చెప్పను, బాధపడకండి, మీరు షెన్లీని ఎలా కాపాడగలిగారు అని అడుగుతూ ఉన్నాడు. దానికి హీరో నేను తనని కాపాడలేదు, నేను జస్ట్ తనని ఇక్కడికి తీసుకుని వచ్చానంతే, నేను ఎవరు అని కూడా తనకి తెలియదు, నా మొహాన్ని తనకి చూపించడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది, తను ఇలాంటి పొజిషన్ లో ఉండడానికి ఇండైరెక్ట్ గా నేను కూడా ఒక రీజన్నే కదా, అందుకే నేను ఎవరో కూడా చెప్పకుండా ఉంటున్నాను అని అంటూ ఉంటే అది విని ఫోరాంగ్ మీరు ఇంత అలర్ట్ గా ఉంటారని నేను ఊహించలేదు అని ఫోరాంగ్ అంటున్నాడు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని హీరో అంటున్నాడు. ఫోరాంగ్ మీకు కూడా చాలా బాగుంది అని అంటూ ఉంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉన్నారు. రోజులు గడిచిపోతూ ఉంది. ఇక్కడేమో హీరో షెన్లీ నడక ప్రాక్టీస్ చేయడం కోసము అక్కడక్కడ పట్టుకోవడానికి తాడ్ని కట్టేసి హీరో సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. షెన్లీ అదంతా చూసి అమ్మయ్యా ఈ రోజు నాకు కళ్ళు బాగా కనిపిస్తుంది, అందువల్ల వీటిని చూడగలుగుతున్నాను అనేసి హీరో అక్కడి నుండి వెళ్లిన తర్వాత షెన్లీ ఆ తాడ్ని పట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంది. టేబుల్స్ చైర్స్ తగిలినా కూడా గుద్దుకొని పెయిన్ రాకూడదు అనేసి హీరో వాటికి ఏదో అంటించినట్టు ఉన్నాడు. షెన్లీకి అదంతా చూసి కొంచెం హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫోరాంగ్ మళ్లీ వాళ్ళ అక్క లైబ్రరీకి వస్తున్నాడు. వచ్చి ఆదిదేవుడికి మనం హెల్ప్ చేయాలి, ఏదైనా మంచి మంత్రం ఉందేమో వెతుకుదాము షెన్లీని త్వరగా క్యూర్ చేయడానికి అని వెతుకుతూ ఉంటే అక్కడికి యూలాంగ్ వచ్చేస్తుంది. అవును ఆదిదేవుడి గారిని మీట్ అవ్వడానికి వెళ్ళావు కదా, అక్కడ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే దానికి ఫోరాంగ్ అదంతా ఏం లేదక్క, నువ్వు ఒక మంచి పవర్ఫుల్ మెడిసిన్ ని ప్రిపేర్ చేసి ఇవ్వు, దాన్ని వేసుకోగానే పవర్ఫుల్ అయిపోవాలి అని అడుగుతూ ఉంటే అది విని యూలాంగ్ ఆదిదేవుడికి ఏమైనా ప్రాబ్లమ్నా ఏంటి, ముందు నాకు చెప్తావా లేదా అని యూలాంగ్ అడుగుతూ ఉంది. నీ టాబ్లెట్ వద్దు ఏమీ వద్దు అనేసి ఫోరాంగ్ అక్కడి నుండి వెళ్లిపోదాము అని వెళ్తూ ఉన్నప్పుడు యూలాంగ్ చేతికి దొరికిన ఒక డబ్బాని తల మీద విసిరి కొట్టి ఫోరాంగ్ ని లాక్కొని వెళ్లి ఆ వాటర్ లో పడేసి మెమరీని చెక్ చేసి చూస్తుంది. అందులో షెన్లీ ఫేస్ కనిపిస్తుంది. దాన్ని చూసి యూలాంగ్ భయపడిపోతుంది. అక్కడేం జరుగుతుంది, ఏంటి షెన్లీ ప్రాణాలతో ఉందా, ఇప్పుడు మనమేం చేయాలి అనేసి ఫోరాంగ్ ని తీసుకుని వెళ్లి కొంచెం పవర్స్ ఇచ్చి ఫోరాంగ్ ని నిద్రలేపుతుంది. అక్క నువ్వు నన్ను ఎందుకు కొట్టావు, నేను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాను అని అడుగుతూ ఉంటే దానికి యూలాంగ్ అది కాదు, ఈ మ్యాజిక్ పిల్ ని నేను నీ మీద ట్రై చేశాను, అది ఇప్పుడు నీ నుదుటి మీద ఉంది, ఇదిగో ఇక్కడ చూడు అనేసి ఆ మ్యాజిక్ పిల్ ని బయటకు తీసి చూపిస్తూ ఉంటే దానికి ఫోరాంగ్ సరే ఓకే మ్యాజిక్ పిల్ ని ఇక్కడ పెట్టావు, నేను కళ్ళు తిరిగి పడిపోయాను, కానీ నాకెందుకు తల వెనకాల నొప్పిగా ఉంది అని అడుగుతూ ఉంటే దానికి యూలాంగ్ రే నేను నీ అక్కనిరా, నేను నీ దగ్గర అబద్ధం చెప్తానా, నువ్వు నన్ను నమ్మడం లేదా, వెళ్ళురా వెళ్ళి ముందు ఆదిదేవుడు గారికి హెల్ప్ చెయ్యి అని యూలాంగ్ అంటూ ఉంది. ఎలాగో నేను అక్కకి నిజం చెప్పలేదు, చెప్పి ఉంటే షెన్లీ గురించి అక్కకు తెలిసిపోయి ఉంటుంది అని తనని తాను పొగుడుకుంటూ వెళ్తున్నాడు. షెన్లీ కొంచెం క్యూర్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఒక కట్టె దొరుకుతుంది. ఈ రోజు నాకు కళ్ళు కనిపించడం లేదు అనేసి ఆ కట్టెని పట్టుకుని నేను మళ్ళీ ఎలా ఫైట్ చేయగలను, నేను నా ఆయుధాన్ని ఎలా పట్టుకోగలను, నేను ఎలా నా ప్రజల్ని కాపాడగలను అనేసి కోపంలో ఆ కట్టెని విసిరి కొడుతూ ఉంటే అప్పుడు కరెక్ట్ గా హీరో వస్తున్నాడు. ఆ కట్టె హీరో కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతూ ఉంది. ఏమైంది అని హీరో అడుగుతున్నాడు. అదేం లేదు, మీకు దెబ్బలు తగిలిందా, నాకు కొంచెం కోపం వచ్చింది, ఆ కోపంతో నేను ఆ కట్టెని విసిరి కొట్టేశాను, మీరు ఇక్కడ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని షెన్లీ అంటూ ఉంటే పర్లేదు ఓకే అని హీరో అంటున్నాడు. మీకేమైనా దెబ్బలు తగిలిందా అనేసి షెన్లీ హీరో ఫేస్ ని టచ్ చేసి చూస్తూ ఉంది. హీరో వెంటనే ఇక్కడ కాదు అని అంటూ ఉంటే షెన్లీ కరెక్ట్ గా కనిపెడతాను అనేసి హీరో కంట్లో పొడిచేస్తుంది. అయ్యో నా కన్ను అని హీరో అరుస్తూ ఉన్నాడు. సారీ చూడకుండా చేసేసాను అని షెన్లీ అంటూ ఉంటే పర్లేదు అని హీరో అంటున్నాడు. షెన్లీ చేతిని తన బుగ్గల మీద పెట్టుకుని ఇక్కడ దెబ్బ తగిలింది అని షిన్షి కావాలని అంటున్నాడు. కొంచెం సిగ్గుపడుతూ ఉంది. చేతిని లాక్కొని ఇంక నుండి నేను నన్ను కంట్రోల్ చేసుకుంటాను షెన్లీ అంటూ ఉంది. దానికి హీరో నాతో ఉన్నంత వరకు నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నీలాగే ఉండవచ్చు, నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో అలానే ఉండు అని చెప్పేసి షెన్లీ చేతిని గట్టిగా పట్టుకుంటూ ఉంటే షెన్లీకి సిగ్గెక్కువైపోతూ
చూస్తూ ఉంది. ఎందుకంటే పక్కన ఉన్నది మన హీరోనే అని షెన్లీకి ముందే తెలుసు కదా. అందుకే సిగ్గుపడుతూ నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటూ ఉంటే హీరోకి షెన్లీని చూస్తూ ఉంటే కొంచెం కామెడీగా అనిపిస్తూ ఉంది. నవ్వుకుంటూ నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని అంటున్నాడు. లేదు వద్దు అని షెన్లీ అంటూ ఉంది. ఇది ఏమైనా ఫస్ట్ టైం నా నిన్ను తీసుకుని వెళ్ళడము, ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేనే కదా నిన్ను తీసుకుని వెళ్తున్నాను అనేసి షెన్లీని ఎత్తుకొని హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. రోజులు గడిచిపోతూ ఉంది. షెన్లీ ఇప్పుడు బాగా నడుస్తూ ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెన్స్ వస్తూ ఉంది. కానీ నేను ఏది ఉన్నా లేకపోయినా ఆ సెన్సెస్ ని ఎలా యూజ్ చేయాలో బాగా నేర్చుకున్నాను. ఇదే చెడులో కూడా ఒక మంచి జరగడము అంటే ఇంకా మనం ఏం చేయాలో థింక్ చేయాలి అనేసి ఇంట్లోకి వెళ్తూ ఉంటే హీరో షెన్లీనే చూస్తూ ఉన్నాడు. ఆయన నన్ను వదిలి ఎక్కడికి పోలేదు, నన్ను ఏదో ఒక రకంగా కాపాడుతూ వస్తున్నాడు అని థింక్ చేస్తూ హీరోని చూసి నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటుంది. ఫిష్ సూప్ ప్రిపేర్ చేశాను అని లోపలికి పిలిచి సూప్ ని ఇచ్చి టేస్ట్ బాగుందా అని అడుగుతూ ఉంటే చాలా బాగుంది అని షెన్లీ అంటూ ఉంది. అంతలో పక్కన ఉన్న ఫిషర్ మ్యాన్స్ అంతా వచ్చి రండి చేపలు పట్టడానికి వెళ్దాము అని హీరోని పిలుస్తూ ఉంటే ఇదిగో వస్తున్నాను అనేసి హీరో వాళ్లతో వెళ్లి చేపలు పట్టుకొని రావడానికి వెళ్తున్నాడు. షెన్లీ తొంగి చూస్తూ ఈయన వచ్చిన పనేంటో మర్చిపోయి కంప్లీట్ ఫిషర్ మ్యాన్ లాగా మారిపోయినట్టున్నారు అనుకొని షెన్లీ నవ్వుకుంటూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసి ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.